రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్లో ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు బీసీ సంఘాలు ధర్నా చేశాయి. నిధులు విడుదల చేయలేని సీఎం రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల వారు ఉన్నత చదువులు చదవడం ప్రభుత్వానికి నచ్చడం లేదన్నారు ఆర్ కృష్ణయ్య. ₹2,30,000 అప్పులు తెచ్చారు. నెలకు 18 నుంచి 20,000 కోట్ల ప్రభుత్వ ఆదాయం ఉంది. 22 నెలల్లో 4.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 6,000 కోట్లు ప్రభుత్వానికి బడన, పిల్లలకు చదువుకోవడానికి బడన. మంత్రులు విమానాలలో తిరుగుతున్నారు, మంత్రులు కోట్ల కొద్ది సంపాదించి భూములు కొంటారు, బినామీ పేర్ల మీద ఆస్తులు కొంటారు. ఒక్కొక్కరిని కక్కిపిస్తాం, ఎందుకంటే అవినీతికి పాల్పడుతున్నారు. ఆ పిల్లల సొమ్ము, స్కాలర్షిప్ల సొమ్ము, ఫీజుల బకాయిలు మంత్రులు ఎమ్మెల్యేలు మింగుతున్నారు. ఇదేనా న్యాయం అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా.